నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఏపీ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందన్న రాజ్నాథ్. కూటమి అధికారానికి రాగానే వైకాపా మాఫియా జైలుకేనని హెచ్చరిక. సంక్షేమంపై జగన్వి కోతల మాటలేనన్న చంద్రబాబు. గాడిలో పెట్టి చక్కదిద్దే బాధ్యత తమదేనన్న పవన్ కళ్యాణ్. ప్రజాసేవకులైన పోలీసుల్ని తన సైనికులుగా మార్చేసిన జగన్. ప్రజలు ప్రతిపక్షాలను కర్కశంగా వేటాడే లక్ష్యంగా విధులు. విశ్రాంత ఉద్యోగులతో కన్నీళ్లు పెట్టిస్తున్న జగన్ సర్కార్. పెన్షన్ జాప్యం, పీఆర్సీ బకాయిలు ఇవ్వకుండా ఇబ్బందులు. పెంపుపై ఊకదంపుడు ప్రచారం. వాస్తవంలో అస్తవ్యస్తం. బకాయిల పెండింగ్తో ఆరోగ్యశ్రీని ఐసీయూలోకి నెట్టిన ప్రభుత్వం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇష్టారీతిన దోచేస్తున్న ప్రజాప్రతినిధి. ఇసుక దందాలో అక్రమార్జన, కోవిడ్ నిధులు కాజేసిన ఘనాపాటి. జేఈఈ మెయిన్స్ లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు. జాతీయ స్థాయిలో 22 మందికి 100%.